గోరుచిక్కుడుకాయ కర్రీ ఈ టైప్లో చేస్తే టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ అండి. ఈ విధంగా మొత్తం ఇలా టైప్లో చిన్న చిన్న ముక్కలుగా ఒలిచి పెట్టుకోవాలి. ఒలిచిన వాటన్నిటిని ప్రెషర్ కుక్కర్లో వేసుకునేసి తగినన్ని నీళ్లు పోసి సాల్ట్ వేసి ఆయిల్ వేసి కాస్త ఇలా కలిపి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసుకునేసి ఇప్పుడు ఒక 2 విజిల్స్ రానిచ్చి మూత తీసి ఎలా ఉడికాయో ఒక్కసారి అలా చెక్ చేసుకునేసి పక్కన పెట్టి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి నూనె వేసి ఏర్చిన పప్పులు ఇలా వేగించుకొని కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ వేసాక కొద్దిగా మిరియాలు వేసుకునేసి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ జారీలో వేసుకుని ఆ తర్వాత టమోటాలు, కొత్తిమీర ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి బిర్యానీ ఆకు, జీలకర్ర, కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఇలా వేయించి గ్రైండ్ చేసిన పేస్టు, కరివేపాకు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, కారం, సాల్టు, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఇలా బాగా వేయించి ఉడకబెట్టిన ఈ గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసి ఇలా బాగా ఉడికించుకొని కొత్తిమీర చల్లుకొని తింటే సూపర్ అంటే సూపర్.